ఎవరైనా మరణిస్తే ఆ 10 రోజులు చదువుకోవాలి అని ముందు అభిప్రాయం. రెండవది గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉంచుకోకూడదని రెండవ అభిప్రాయం. కానీ ఈ రెండు అభిప్రాయాలు కూడా శాస్త్ర ప్రమాణం లేని అపోహలు. ఇది ముందు తెలుసుకోండి. ఎందుకంటే వీటిని మూఢనమ్మకాలు అంటారు, అంధవిశ్వాసాలు అంటారు. అంధవిశ్వాసాలంటే ఇవి, మూఢనమ్మకాలంటే ఇవి. ఏవి శాస్త్రాధారం లేకుండా ఏర్పరచుకున్న నమ్మకాలు వాటిని అంధవిశ్వాసాలు అంటారు. వాక్యముల యందు విశ్వాస బుద్ధికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు కదండి మహానుభాసం. ఉండాలి, శ్రద్ధ ఉండాలి, దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే అన్నారు ఎవరు? కృష్ణ పరమాత్మ గీతలో. శాస్త్ర ప్రమాణం ఉండాలయ్యా కార్యాకార్య వ్యవస్థలో అన్నారు ఇక్కడ. అందుకు శాస్త్ర ప్రమాణమైన విశ్వాసం మనం తీసుకోవాలి. కనుకనే గతానుగతికో లోకః అని గుడ్డెద్దు